ఒకసారి యేసుక్రీస్తు ఒక ప్రాంతానికి వెళుతూ ఉన్నప్పుడు అక్కడ సమాధుల్లో ఉన్న ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ ఎక్కడికి వచ్చాడు? యేసయ్య దగ్గరకు వచ్చి నిలువు మోకాల మీద పడి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేం పని అని సాతాను లోబడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు వాక్యాన్ని మీరు వినండి, వాక్యాన్ని అర్థం చేసుకోవటానికి మీరు ప్రయత్నం చేయండి. సాతాను లోబడుతున్నాడు, ఈయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. అదే సాతాను మనల్ని లోబడనీయకుండా చేస్తున్నాడు. అదే సాతాను మనల్ని చూడండి లోబడకుండా వాడు మనల్ని వాడుకుంటూ ఉన్నాడు. సాతానేమో దేవుని దగ్గరకు వచ్చి, నాతో నీకేం పనయ్యా, నువ్వు సర్వోన్నతుడైన దేవుని కుమారుడము, నాతో నీకేం పని అని గడగడగడగడలాడుతూ ఉన్నాడు. నన్ను ఇబ్బంది పెట్ట మాకు, కానీ మనల్నేమో ఆయనకి నువ్వు లోపడ మాకు, సేవకునికి ఎదురు తిరుగు. సేవకుడే కదా, అడుక్కునేవాడే కదా. నిజంగానే సేవకుడు అడుక్కునేవాడు. అడుక్కోవటం అంటే మీరు బాగుండాలని దేవుని దగ్గర అడుక్కుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మీ పిల్లలు ఉన్నతమైన స్థితిలో ఉండాలని దేవుని దగ్గర అడుక్కుంటూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని సహోదరులారా, మీరు దీవించబడాలని దేవుని దగ్గర అడుక్కుంటూ ఉన్నాడు. ఆయన అడుక్కునేవాడే, కానీ సాతాను ఆయన మీద తిరగకూడదు. సాతాను మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉన్నది సేవకునికి లోబడకుండా, దేవునికి లోబడకుండా. ఇష్టానుసారంగా నువ్వు ఇష్టానుసారంగా నడుచుకో, ప్రవర్తించు. సాతానేమో దేవుని దగ్గరకు వచ్చి లోబడుతున్నాడు, మనల్నేమో లోబడనీయకుండా చేస్తున్నాడు. నేను ఎందుకు ఒక మాట చెబుతున్నానంటే, ఈమె దేవుని గురించి వినటం మాత్రమే కాదు, దేవుని ఎదుట లోబడుతూ ఉన్నదంట.